ఈ సుచిత్రలో ఒక అమ్మాయి వాళ్ళ మదర్ ని చంపేసింది బాయ్ ఫ్రెండ్ కోసం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చంపేసిందంటే ఫస్ట్ ఆమెను చంపాలి. ఎందుకంటే ఒక బాయ్ ఫ్రెండ్ కోసం వాడు ఏమన్నా కని పెంచి ఇన్ని రోజులు ఏమన్నా చేశాడా చంపడానికి? ఇలా చంపడం కరెక్ట్ కదా. ఇలా చేస్తే వేరే అమ్మాయిని కూడా ఇట్లా కలిసైపోతుంది కదా. అందుకే ఇలా చేయకండి. ఫస్ట్ ఏంటంటే వాడిని చంపితే వాడు కూడా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఎవరికైతే ఉంటారు కదా, తన్ను కూడా చంపేస్తారు ఫస్ట్. ఎందుకంటే ఇలా చేయడానికి కనువింటే లవర్ మీద ఉన్న పిచ్చి. ప్రతి వాళ్ళు నాలెవరు అని చెప్తున్నారు గట్ట. వాడు ఏమన్నా చిన్నప్పటి నుండి నీకేమన్నా పెట్టాడా, పోషించాడా? 2 నెలలు 3 నెలల పరిచయానికి నువ్వు ఇంతగానే ఉంటే చిన్నప్పటి నుండి పెంచిన పేరెంట్స్ ఎవరికి గుర్తురారా? ఇలా చేసే కరెక్ట్ కఠినమైన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ అనే అమ్మాయిలకి ఎవరికైనా సరే భయం అంటూ ఉంటది. మరీ ఉరితాడేసినట్టుగా జైలు ఒక చిన్న తప్పు చేసినా కూడా జైల్లో ఇంత ఉరిశిక్ష రేరేమో. కావాలి ఇలా చేయడం కరెక్ట్ కాదు. నిజంగా కరెంట్ చర్యలు తీసుకుంటే నెక్స్ట్ మన జనరేషన్ అనేది ఒక భయం అంటూ ఉంటది. కాబట్టి ఇలా నా దృష్టిలో మాత్రం ఆమె కంపల్సరీ జైలు శిక్ష పడాల్సిందే. మరి ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు మాత్రమే. సో అంత చిన్న ఏజ్ లో వాళ్ళ మదర్ ని చంపేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? తిన్నదరక్క వచ్చింది. ఏం చేస్తారు ఇంకా? తిన్నదరక్క వచ్చింది. ఇంత వయసులో ఆమెకి ఇంత ఆలోచన వచ్చిందంటే ఇంకా 15 years కి వచ్చేళ్ళకి ఇంకెంత మందిని మర్డర్ చేస్తుందో ఏం చేస్తుందో తెలియదు కదా. అందుకని నిజంగా ఇలాంటి ఆలోచనలు ఫస్ట్ అనేది మైండ్ లోంచి తీసేయండి. ఫస్ట్ ఏంటంటే అసలు లవ్ అనేది ఒక మైండ్ లో రానివ్వకండి. ఎందుకంటే లవ్ అనేది ఒక ఫేక్ లాంటిది. ఎంత లవ్ చేసి ఎంత జనరేషన్ ఉంటామో ఈ జనరేషన్ అనేది చాలా దారుణం అయిపోయింది. ప్రతి దానికి అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయి వాడే నా లైఫ్ వాడే అనుకుంటా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఇలాంటి టాపిక్ రిపీట్ అవ్వకుండా కఠినమైన చర్య తీసుకుంటే ఇంకొకరికి చంపాలనే భయం థాట్ వస్తాయి. అర్థమైంది. అమ్మాయిలకి అయితే చంపితే ఇన్ని చర్యలు తీసుకుంటున్నారు కదా, అబ్బాయిల జోలికి వెళ్తే కూడా ఇలాంటి చర్యలు కంపల్సరీ తీసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఒక కఠినమైన చర్యలు తీసుకొని లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకో జనరేషన్ అనేది బాగుపడుతుంది. అమ్మాయిలు ఇప్పుడు జనరేషన్ లో ఎందుకు దారుణంగా తయారవుతున్నారంటే వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ అంటే అట్లా తయారైపోతున్నారు. ప్రతి దానికి నాకు స్వేచ్ఛ కావాలి, లేకపోతే సూసైడ్ చేసుకుంటాం, వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతా, లేకపోతే నీ పేరు రాస్తా అని చెప్పి ప్రతి దానికి ఓవర్ యాక్టింగ్ అవుతున్నారు. కాబట్టి పేరెంట్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు. అబ్బాయిలకి ముందు సంఖ్య అనేది తగ్గిపోతుంది. మరి ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇదేనా? ఇదే అంటే నెక్స్ట్ ఏమొస్తో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇదే నాకు తెలుసు. అబ్బాయిలు ఉండరు మటాష్ అంతే.